హాయ్ అండి, అందరికీ ఇవాళ మనం మసాలా బోండా చేస్తున్నామండి. ఈ రెసిపీ చేసి పిల్లలకు పెట్టండి. ఈవినింగ్ టీ టైం లేక స్నాక్స్ చాలా బాగుంటుంది. సో పిల్లలు ఇష్టంగా తింటారు. అసలు వద్దు అని ఒక మాట కూడా అన్నారు, అంత బాగుంటుంది. లెట్స్ టేస్ట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. ఈవినింగ్ స్నాక్ అనేది చేస్తున్నాం. ఓన్లీ 2 ఆలు ఉంటే సరిపోతుందండి. ఈ 2 ఆలుతోటి నేను ఆలు స్టఫ్డ్ బోండా చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది చూసేద్దాం. సో ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో ఒక చెంబడి వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసాక ఇక్కడ 2 ఆలు ఉన్నాయి కదా, ఆలు కూడా వేసేసాయి. ఇప్పుడు మనం దీనికి విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికిపోతాయి. ఓకేనా? విజిల్ ఇప్పుడు ఇది రెడీ. ఇప్పుడు విజిల్కి పెట్టేద్దాం. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం ఒక బ్యాటర్ అనేది మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. దీనికోసం ఒక కప్పు శనగపిండి, ఇందులోకి తగినంత సాల్ట్, హాఫ్ స్పూన్ కారం. కారం కొంచెం తక్కువ వేసుకోవాలి, మరి ఎక్కువ వేసుకున్నా బోండాలో బాగుండదు. వాము ఎప్పుడైనా ఇట్లా క్రష్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా. ఓకేనా? ఇప్పుడు ఇందులోకి కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. మరి ఎక్కువ పలుచగా ఉండకూడదు, బజ్జీల పిండి లెక్క కలుపుకోవాలన్నమాట. ఇది ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి బోండా అనేది చాలా బాగా వస్తుంది అండ్ ఈజీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఓకేనా? ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి విజిల్ అనేది 2 విజిల్స్ ఆర్డర్ వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని మనం ఆపేసుకుందాం. ఆపేసి ఇప్పుడు మన విజిల్ మొత్తం ప్రెషర్ మొత్తం తీసేసి దీన్ని ఎంబెట్నే వాటర్కి తీసేయాలి. లేకపోతే వాటర్ ఫీడ్ చేసుకొని మనకి పేస్ట్ మెత్త అవుతుంది. మరి ఎంత మెత్త అవుతుంది కాబట్టి మనం వాటర్ డ్రైన్ చేస్తాం. సో కుక్కర్ ప్రెషర్ మొత్తం తీసేసి ఇప్పుడు ఆలు ఉడికినాయో చూసుకుందాం. ఇట్లా ఫోర్క్ తోటి గుచ్చాలి. ఆలు ఉడికినాయండి. ఇలా 2 ఆలు కూడా పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఈ ఆలు కూడా వేసి స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ ఆలు మొత్తం స్మాష్ చేసుకుందాం. ఓకేనా? మీరు ఇట్లా ఇంట్లో మీకు స్మాషర్తో కూడా చేయొచ్చు, లేదంటే హ్యాండ్ కూడా చేయొచ్చు. మీకు వేడి ఉంది కాబట్టి నేను స్మాషర్తో స్మాష్ చేస్తాను అనమాట. సో ఇట్లా నేను మొత్తం ఆలు మొత్తం ఈ విధంగా మొత్తం స్మాష్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఇందులోకి స్మాష్ చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు కావాల్సిన వేసుకుందాం ఇంగ్రీడియంట్స్. ఇలా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చేసాం కాబట్టి కొంచెమే కారం వేసుకోవాలి. కొంచెం కారం కలర్ కోసం, కొంచెం సాల్ట్. ఇప్పుడు డ్రై మ్యాంగో పౌడర్ వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా, ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా. ఇందులో మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాల్సింది పావు భాజీ మసాలా. ఇది మస్ట్ అనమాట. ఈ పావు భాజీ మసాలా వేస్తుంది అంటే టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో మనం ఖచ్చితంగా పావు భాజీ మసాలా వేసుకోవాలి. కొంచెం పావు భాజీ మసాలా. ఇప్పుడు ఇది మొత్తాన్ని మంచిగా కలిపిసుకుందాం. కలుపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగా వస్తుంది స్మెల్ మాత్రం. స్టఫింగ్ అనేది రెడీ అయింది కాబట్టి దీన్ని మనం రౌండ్ బాల్స్ అయితే చేసుకొని పక్క పెట్టుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో ఇట్లా అన్ని మనం బోండాలు లెక్క రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని మొత్తం మనము బజ్జీ లెక్క డిప్ చేసి బజ్జీలు వేసుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకుందాము. ఇప్పుడు బోండాలు ఇట్లా తీసుకొని ఇందులో వేసి ఇట్లా మంచిగా పట్టించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని ఇలా తీసుకొని ఈ పిండిలో ఇట్లా వేసి ఆయిల్ ఒక్కొక్కటి వేసుకోవడం మాత్రం. ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట మనం.